న్యూస్ కి స్వాగతం. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు హెచ్ గోపాల్ భార్య సత్తమ్మల ఇంట్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహనరావు లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. ఇక లబ్ధిదారులు హెచ్ గోపాలను సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. దొడ్డు బియ్యం పంపిణీకి బదులు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుంది అని అన్నారు. దొడ్డు బియ్యం తినేవారా అని అడిగారు. ఇప్పుడు సన్నబియ్యం ఎలా ఉంది అని అడిగారు. బాగుంది మేడం అంటూ గోపాల్ తెలియజేశారు. కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను, తన భార్య, 3 కుమారులు, 1 కూతురు, మొత్తం 6 కుటుంబ సభ్యులు అని గోపాల్ కలెక్టర్ తెలిపారు. ఇక ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల ద్వారా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేశారు. కూర్చోమని చెప్పండి. బాబు ఓకే అండి. ప్రభుత్వం ఈ నెల నుంచి రాష్ట్రంలో అన్ని కుటుంబాలకి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ సన్నబియ్యం పంపిణీ అన్ని రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకి కూడా జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాకి వచ్చి ఒక 5,228 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం మనం ఈ నెల కోటా కింద 506 రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తూ ఉన్నాము. అన్ని రేషన్ షాపుల్లో కూడా ఈ రోజు వరకు మొత్తం సన్న బియ్యాన్ని అందుబాటులో ఉంచాము. రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా వచ్చి బియ్యం తీసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ రూరల్ మండలంలో కోడూరు గ్రామంలో అంటే సన్న బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లాగా ఉంది అనేది తెలుసుకోవడానికని వచ్చాము. అదేవిధంగా మన గోపాల్ గారి కుటుంబంతో మేము భోజనం కూడా చేయడం జరిగింది. ఈ సన్నబియ్యం పంపిణీతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారి భోజనం కూడా చాలా చక్కగా బాగా పెట్టారు మా అందరికీ కూడా. సో అందరూ రేషన్ కార్డు హోల్డర్స్తో కూడా విజ్ఞప్తి ఏమిటంటే వచ్చి సన్నబియ్యం తీసుకోండి. ప్రతి నెల కూడా సన్నబియ్యం పంపిణీయే ఉంటుంది. ఇక నుంచి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.